వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. నా పేరు వాల్మీకి శంకరయ్య, ఎమ్గనూరు మండలం మాజీ మండలాధ్యక్షుడిని. నిన్న సోమవారం జరిగినటువంటి ప్రెస్ మీట్లో మండల అధ్యక్షుడు కేశన్ గారు, మల్కాపురం సర్పంచ్ గారు, జిల్లా కోటకల్ లక్ష్మణ్ గారు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆర్గనైజర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి గురించి వాళ్ళ మాట్లాడేది, మేమా మాట్లాడేది. ఆయన చర్చికి ఎక్కడికన్నా రమ్మన్నాడు అభివృద్ధి, మేము మల్కాపురం గ్రామానికే వస్తాం. రోడ్ ఇంటింటికి తిరిగే మా అభివృద్ధి ఏమో మేము చెప్తాం, మీరు చేసిన అభివృద్ధి ఏదో మీరు చెప్పండి. అలాగే విధంగా ఆ గ్రామాల్లో తాగునీరు కానీ సంబంధించిన విషయాల్లో బివి మోహన్ రెడ్డి గారు, బివి జనేశ్వర రెడ్డి గారు తప్పితే ఇంతవరకు కేసిరెడ్డి గారు ఏ అభివృద్ధి చేయలేదు. వాళ్ళు నడిచే రోడ్ అయితేనేమి, తాగే నీళ్ళు అయితేనేమి, ఏదైనా సరే బివి జనేశ్వర రెడ్డి గారు, బివి కుటుంబం గారు చేసింది అభివృద్ధి. అంతా మీరు అభివృద్ధి చేశామన్న వాళ్ళు సొసైటీని, ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందే సొసైటీని తీసిపోయి తన గ్రామంలో పెట్టుకున్నప్పుడు మీ అభివృద్ధి ఏమైంది? అదే విధంగా రింగ్ రోడ్డు సంబంధించినటువంటి సీసీ రోడ్లు జయనేశ్వర రెడ్డి గారు అభివృద్ధి తీసుకొస్తే ఆ సీసీ రోడ్లు మల్కాపురం కోటకల్ తీసుకుపోయి బనవాసులు వేసుకున్నటువంటి అభివృద్ధి ఆ రోజు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ గ్రామాల్లో అభివృద్ధి కదా, మీరు అదే పార్టీ కదా. అదే విధంగా వెటనరీ పాలిటెక్నిక్ కాలేజీ తీసుకొచ్చింది ఎవరు? ఆ గ్రామాల అభివృద్ధి చేసింది ఎవరు? అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అభివృద్ధి చేసింది ఎవరు? ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసినటువంటి నాయకుడు బివి జయనేశ్వర రెడ్డి గారు. మీ చెన్నకేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? మీరేం చేశారు? ఆయన కిందగా తొత్తులుగా మాట్లాడి అభివృద్ధిని అడ్డుకున్నారు తప్పితే ఏ అభివృద్ధి చేయలేదు. మీరు అభివృద్ధి చేసే ఉంటే ఈ రోజు జరిగినటువంటి జరిగిన ఎలక్షన్లో మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు, మమ్మల్ని ఎక్కడ పెట్టారు అనేది కూడా ఒకసారి తెలియజేసుకోవాలి. మీ నాయకుడు కానీ ఎలా ఉంటే మీరు అలా ఉంటే ఉంటారు. సమాజానికి సేవ చేసి, మంచి చేసి, అభివృద్ధి చేసి ముందు తీసుకెళ్లే జయనేశ్వర రెడ్డి గారు ఏదో ఆవేశంలో అన్నమాట కాదు, ఉన్న సత్య నిజం. ఆ రోజు 2014 తర్వాత 19 వరకు ఉన్న అభివృద్ధి చూడు. 19 తర్వాత మీరు చేసిన అభివృద్ధికి సర్పంచ్కి ఒక్క పైసా నిధులు రాలేదు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎలా చేశారని అనుకుంటారు? తెలుగుదేశం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ నిధులు వచ్చాయి. ఇప్పుడు మీ మొఖాలు సింగారంగా ఉన్నాయి, కానీ లేకుంటే వాడిపోయిన ముఖం కన్నా అధ్వానంగా ఉండేదని ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాం.